టిఫిన్ చేశారా? VBS ఎన్నవ రోజు ఇది? 4వ రోజు. 3 దినాలు పూర్తయ్యాయి. ఈరోజు రేపు ఉంటే ఇది మళ్ళా మీకు రెక్కలు వచ్చిన పక్షులాగా పరిగెత్తడం ఇంటికి. పరలోకపు పరిశుద్ధ సహవాసము భూమి మీద ఇక్కడే కలిగి ఉండడం నేర్పిస్తున్నాడు దేవుడు. VBS బాగుందా? యాక్షన్ సాంగ్స్ అన్నీ బాగుందా? సాంబారు బాగుంది. గత కాలంలో పాఠాలు నేర్చుకుంటూ వచ్చాము. ఇది ఎన్నవ పాఠము? రండి మన అంశం చదువుకుందాం. తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము అందరం కలిసి చదువుకున్నాం. ప్రభు అన్న ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకున్నాను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ఈ మాట చెప్తాను, పలకండి. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. ఈ పుస్తకం మీద ఉన్న హెడ్లైన్ ఇదే కదా. ఇంకొక పదం అక్కడ ఉన్నది కలుపుకున్నాం. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. ఆ అంశంలో భాగంగా 6 పాఠాలు పూర్తయినాయి. నిన్న ఏం పాఠం నేర్చుకున్నాము? అప్పుడే మర్చిపోయారా? గాడ్ హ్యాస్ చోజన్ యు. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఏం చేశాడమ్మా? ఏర్పరచుకున్నాడు. ఈరోజు లెసను చూచారా? చూడండి, మీ బుక్లెట్లు అక్కడ ఉన్నాయి కావాలా. నింపబడిన పాత్రలు. ఏ పాత్రలు అంట? నింపబడిన పాత్రలు. ప్రభు కృప, ప్రభు యొక్క జ్ఞానంతో నింపబడిన పాత్రల గురించి గత పాఠాల్లో బ్రోకెన్ వెజల్స్, చోజన్ వెజల్స్ ఎన్నెన్నో నేర్చుకుంటూ వచ్చారు. ఈరోజు నింపబడిన పాత్రలు, ఫిల్డ్ వెజల్స్, ఏమి నింపుతాడు, ఇది చదువుకుందాం రండి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం. కొన్ని వచనములు మార్చి చదువుకుంటాం. చూడండి, మొదటి రాజులు 3వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుంటాం. ఒక వచనం నేను చదువుతాను, మిగతా తదుపరి వచనం మీరు గంభీరంగా చదవండి. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలం అయ్యుండెను కనుక బలులు అర్పించుకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. చదవండి. సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసుడును నీ తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చొనబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నీ దాసునైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశము తనఖీ చేయుటయు అసాధ్యం.
10వ సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చును. దీర్ఘాయువును చదవండి 11వ దీర్ఘాయువును అయినను ఐశ్వర్యాన్ని నీ శత్రువుల ప్రాణమైన అడుగుక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. 12వ కూడా చదవండి. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుతున్నాను. అందువలన ఈ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. వచనం కలిసి చదువుకుంటాము. విందు చేయించిన ప్రభు సాయం కొరకై ప్రార్థన చేస్తున్నాము. మా తండ్రి దేవా, మీ పాదములకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, పరిశుద్ధాలయంలో మాకు బిడ్డలకు అనుగ్రహించిన మీ ప్రేమ కొరకై మీ వార్త కొరకై మా తండ్రి 4వ ప్రజలు మా తండ్రి మా ప్రభు 7వ పాఠంగా బిడ్డలు తీసుకోవడానికి సహాయం ప్రజలు మా తండ్రి మీ దర్శనం ప్రత్యక్షంగా మీ ఆలోచన బిడ్డలు అయితే పాపం ఈ మార్గంలో ఉండడానికి సహాయం ప్రభు ఆ బిడ్డలకు కావాల్సిన జ్ఞానం తోడై ఉన్నాయి. మీరే మాకు నేర్పించండి. ప్రార్థన చేసి మొదటి రాజుల గ్రంథంలో మనం చదువుకుంటూ వచ్చాం. సొలొమోనుకు నువ్వు దేవుడు దర్శిస్తున్నాడు. ఎవరి సొలొమోను? దావీదు యొక్క కుమారుడు. తండ్రి అయిన దావీదు చనిపోయినాడు. సొలొమోనుతో రాత్రి వేళ స్వప్నమందు దేవుడు దర్శిస్తున్నాడు. యెహోవా దేవుడు, నీకేం కావాలి అని అడిగాడు. ఎవరు? దేవుడు సొలొమోను. మనమైతే ఏం చెప్పేవాళ్ళము? ఆయన అన్నారు, ప్రేమ చూపించావు, నా తండ్రికి బదులుగా నన్ను రాజు చేశావు, నీ దయ ఇంత వాత్సల్యత కలిగిన వాడవు, నీ జనుల మధ్య ఉంచావు, విస్తారం ఈ జనము, నేను బాలుడను, నేను చెప్పలేను న్యాయం. తన అశక్తత, తన బలహీనత, తను ఏం కలిగి ఉన్నది అంతా కూడా దేవునితో చెబుతూ ఉంటున్నాడు. రాత్రి వేళ స్వప్నంలో ప్రభు మాట్లాడుతున్నాడు, యెహోవాకు సొలొమోను చెప్తున్నాడు, నాకు జ్ఞానం ఇమ్ము అన్నాడు, వివేకము గల హృదయము ఇమ్ము అన్నాడు. ఎంత సంతోషమైందో దేవాది దేవునికి, ఎంత అనుకూలమైందో. అంతగా ముందున్న రాజుల్లో నీ అంత తెలియకల్లోడు ఉండడు, నీ పూర్వీకుల్లో ఉండడు, రాబో కాలంలో కూడా ఉండడు. మనల్ని బట్టి ఆ మాటకి ఏం చెప్పబడితే, నీలాంటోడు అసలు ఎప్పుడు లేడు, నీలాంటి టక్కరోడు అని కానీ, చెడు విషయాలకైతే ఎంతో బాధపడతాం. నీ వంటి తెలియగలిగిన వారు ఇక మీదట ఉండడు. ఎంత ఆధిక్యతో చూడండి. ప్రభుకి ఎంత సంతోషమైందంటే, నువ్వు ఐశ్వర్యము అడగలేదు, నీ శత్రువుల ప్రాణమును అడగలేదు, నీకు పేరు ప్రతిష్టలు కీర్తి ప్రఖ్యాతులు ఇవి అడగలేదు. ఏమడిగావు? తెలివినివ్వమని అడిగావు. అందుకని అవి కూడా ఇస్తున్నా.
ఏవి? ఐశ్వర్యము, ఘనత, ఇవి కూడా ఇస్తున్నాను. ఎంత ఆధిక్యతో చూడండి. ఎప్పుడన్నా దేవుని బిడ్డ ఎప్పుడన్నా అడిగావా దేవుణ్ణి, ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వు? ఓ దేశాలు జనముల్లో కూడా యెహోవా నామమును గూర్చి, ఆయన బిడ్డడైన సొలొమోను రాజు గురించి ప్రపంచ దేశాల్లో తెలిసిపోతా ఉంది. యెహోవా దేవుడంట, సొలొమోను అంట నమ్ముకున్నాడంట, మంచి తీర్పరంట, జ్ఞానం కలిగిన వాడు, ఆయన్ని మించిన తిరిగలిగిన వారు ఎవరు లేరు. గత కాలంలో లేరు, రాబో కాలంలో కూడా లేరు. ఇవన్నీ జనముల్లో కూడా ప్రకటించబడుతున్నాయి. ఎంత ఆధిక్యతో చూడండి. దేవుడు తన బిడ్డకు ఎంతగా హెచ్చించినాడు. ఒకరు వివేకము తెలివి అడిగినందులకి. అందుకే జ్ఞాపం చేయబడుతుంది. మొదటి రాజుల పుస్తకం 10వ అధ్యాయంలో, మొదటి రాజుల పుస్తకము లేదా అంతకుముందు ఈ మాట చూడండి. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 29వ వచనం చదవండి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసింది. కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశపు జ్ఞానుల కంటెను జ్ఞానవంతుడై ఉండెను గనుక 31 చివరి భావం, అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమైన. 3000 సామెతలు చెప్పాడు, 1000 కీర్తనలు రచించినాడు. 34వ వచనం, అతని జ్ఞానపు మాటలు తెలుసుకున్నట్టుకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి, భూపతులు రాజుల నుండి వస్తున్నారు. ఎవరో సొలొమోను అంట. ఆయన జ్ఞానం ఎట్టుంటుందంటే వర్ణింప శక్యము కానటువంటి జ్ఞానం ఇచ్చినాడంట. ఉదయ ప్రాతకాల వేళ దేవుని అడుగుతావా, ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వు? ఎందుకంటే యాకోబు 1:5 అది మీ కంఠత వాక్యం కూడా చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగువలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవనిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయవలెను. అందరికీ దయచేస్తాడు, ఎవరిని కాదనడు. ఇప్పుడు కాదులేండి, నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మేమేమో సైన్స్ గ్రూపు, మ్యాథ్స్, ఒంగోలు ఏబిఎంలో జూనియర్ కాలేజీలో ప్రైవేట్ టైంలో బాటనీ లెక్చర్ అని తీసుకొచ్చి పెడతారు. సరే ఎన్ని రోజులు అంటే ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు ఎక్కువ భాగం 99% ఆయనే వస్తాడు ప్రార్థనకు. ఇక ఆయన రాగానే యాకోబు 1:5 చదివిస్తాడు మా చేత. ఆయన చెప్పేస్తాడు. మాకు విసుగు పుట్టిపోయేది, అర్థం కాదు. ఎందుకని? చెక్కలోడం కదా. అబ్బో వచ్చారా ప్రసాదరావు మాస్టర్ గారు అనుకునేవాళ్ళు. ఆయన తీయగానే ఈ ఓపెన్ బైబుల్ తెరుస్తాడు. మీలో యాకోబు 1:5, స్టూడెంట్స్, డియర్ స్టూడెంట్స్, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుకున్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు అట్లా పెంచబట్టే, వాళ్ళు అట్లా ప్రార్థన చేయబట్టే ఈరోజు ఇట్లా దేవుని అనుకరణలో ఏర్పాట్లో ఉంటూ ఉన్నాం. ఓ దేవుని బిడ్డ, ఏమైనా ఎవరిని బిడ్డ, మన అంశం చూడండి ఎంత చక్కగా ఉందో. గాడ్ హ్యాస్ చోజన్ యు. దేవుడు రక్షణ పొందుటకు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకున్నాడు. దాన్ని నిశ్చయిత చేసుకో. దగ్గరకు వచ్చి తండ్రి పిలుస్తూ ఉంటాడు రమ్మని. అనాది సంకల్పమే. ఒకవేళ నువ్వు ఇంకా రాకపోతే ప్రభు సన్నిధానికి రా. ఒక రాజు ఉన్నాడు, ఎంత తగ్గించుకున్నాడు చూడు. కొంచెం బాధ్యత ఇస్తే ఎంత అయిపోతాం, ఫుల్ అయిపోతాం. రాజును చేయగానే అంటున్నాడు, నేను బాలుడను, జ్ఞానము చాలదు. అమెరికా ఒకప్పటి ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్
వాళ్ళ అమ్మగారు కట్టెలు కుట్టుకొని తల మీద పెట్టుకొని అమ్ముకొని జీవించేవారట. వాళ్ళ నాయనమ్మ గారు అబ్రహాం లింకన్కి బైబిల్ ఇచ్చి, బాబు ఈ చదువు, ఇది నిన్ను హెచ్చిస్తుంది, ఇది నిన్ను హెచ్చిస్తుంది. ఆయన చదువుకున్నాడు, ఒక దేశానికి అధ్యక్షుడు అయినాడు. నాట్ ఓన్లీ ఫిజికల్లీ, ప్రధానమైనది మీ ఆత్మరక్షణ ప్రభు హెచ్చిస్తాడు. అది ఇచ్చినా ఇది ఇస్తాడు, సరిపడా ఆహారం ఇస్తాడు, ఇది ఇస్తాడు. ఇచ్చాడు కదా సొలొమోనుకి, ఐశ్వర్యము ఇచ్చాడు, ఘనతను ఇచ్చాడు, పేరు ప్రతిష్టలు ఇచ్చినాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, విక్టోరియా రాణి. ఈయన అవసరం లేకపోతే ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే 7 సంవత్సరాల బాలిక, ఇంగ్లాండ్ దేశం. ఎన్ని సంవత్సరాలమ్మా అంటే మీకంటే చిన్న పెద్ద? అర్ధరాత్రి పూట ఎత్తుకులాడుతున్నారు ఇంగ్లాండ్ దేశంలో. రాజు హత్య గావించబడ్డాడు, ఈ విక్టోరియా రాణి కోసం ఎత్తుకులాడుతున్నారు. ఎందుకని? ఆ రాజవంశీకుల్లో రాణిని చేయాలి, ఎవరు ఉంటే వాళ్ళని రాణిని చేయాలి. చిక్కింది, ఒక బిల్డింగ్లో పడుకొని నిద్రపోతా ఉంది. పట్టుకుని, ఇది రాజుగారి కూతురు ఏడుందని. 7 సంవత్సరాలు. అమ్మమ్మ లే, ఇక మీదట నువ్వే రాణి అన్నారు. 7 సంవత్సరాలను లేపి నీకే సింహాసనం, నీకే రాణి అంటే ఇంకెట్టుంటుందో చూడండి. ఆ పాప లేచి మోకరించి, నా వయసు చాలదు, జ్ఞానం చాలదు, నేనెట్లా రాణిని, నన్ను అనుమతిస్తావని ప్రార్థన చేస్తున్నాను. అంతే. 64 ఇయర్స్ పరిపాలన చేసింది ఇంగ్లాండ్ దేశాన్ని. ఎంతకాలం? 64 సంవత్సరాలు. ఆమె పరిపాలన కాలంలోనే మనకు స్వాతంత్ర్యం కూడా వచ్చింది. కనుక జ్ఞాపకం చేయబడుతుంది, సొలొమోను చేసే తీర్పులు, సొలొమోను చెప్పే న్యాయాలు ఎట్లుంటాయంటే, 2 స్త్రీలు ఉన్నారు, 3 రోజుల వ్యవధిలో ఒక ఇంటిలోనే ఉంటూ కన్నారు పిల్లల్ని. ఒక ఆమె డెలివరీ అయింది, మగబిడ్డను కనదు. ఇంకొక ఆమె డెలివరీ అయింది, మగబిడ్డను కనదు. ఒక తల్లి పొరపాటుకు రాత్రులు అటు ఆ బిడ్డ మీద పడేటప్పటికి చనిపోయింది. మనం చదువుకున్న మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయంలోనే ఉన్నది ఈ ఉదంతం, ఈ సంగతులు వాస్తవికంగా జరిగిన సంగతులు. 3వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం. ఇటు చూడండి, త్వరగా ఇంటి దగ్గర కాపీ చదవండి. చచ్చిపోయింది. ఏమేం చేసిందంటే తెలివిగా, ఎవరు కనుక్కుంటారు అని చెప్పి బిడ్డను తీసుకొచ్చి, చచ్చిపోయిన బిడ్డ, తన బిడ్డను తీసుకొచ్చి ఇంకొక ఆమె దగ్గర పడుకోబెట్టి ఈ బిడ్డను తీసుకుంటుంది. చూస్తే ఉలుకు పలుకు లేదు రెండవ తల్లి. ఇంకేముంది? ఏడుపు లేచి పాలు చూస్తే తన బిడ్డ కాదు. తల్లి గుర్తుపెట్టదు ఆ బిడ్డల్ని. మీకు ఏది తేడా జరిగింది, ఉన్నది ఇద్దరమే కదా అని చెప్పి చూస్తే, ఆడిపోయి చూస్తే తన పిల్లవాడే. నా బిడ్డ అంటే ఇద్దరికి తగాద అయిపోయింది, గొడవ అయిపోయింది. నా బిడ్డ ఎవరు చెప్పినా వినడం లేదు. నేరుగా ఆయన ఉన్నారు కదా మనకు సొలొమోను, రాజుగారి దగ్గరికి పట్టకపోయారు ఇద్దరు స్త్రీలను. రుజువు లేదు న్యాయం చెప్పడానికి, అర్థం కాదు. ఎన్నో విషయాల్లో సబ్జెక్ట్ అర్థం కాదు. నా బిడ్డ అంటే నేను చూశారా? రుజువు లేకుండా పోయిందంట. వెంటనే ఏమి తడవ చేయలేదంట సొలొమోను. ఒక ఖడ్గం తెప్పించి, సెంటర్ చేయండిరా, ఇటు కాదు, ఇటు అంటే ఏమొక చెయ్యి, ఆమెకొక చెయ్యి, ఏమొక కాలు, ఆమెకొక కాలు, సెంటర్ చేసి అటు ఇచ్చేసేయండి. రాజుగారు ఆజ్ఞ మారదు కదా, రాజుగారు చెప్తే ఇంకా అది తీసివేయబడదు కదా. అక్కడ ఉన్నది ఆ పుస్తకంలో, బైబిల్ పరిస్థితి గ్రంథంలో, పేగులు కరుక్కుపోయినాయి అంట. ఎవరికి? ఆ బిడ్డ కన్నా తల్లికి పేగులు కరక్కుపోయినాయి అంట. పోయి పడ్డదేమో కాళ్ళ మీద, అయ్యా చంపొద్దు, ఆమె బిడ్డేను, ఇచ్చేయండి. ఎందుకని? ఆమె బిడ్డ ఇచ్చేయండి. ఎందుకని? అట్లా ఎవరి దగ్గర ఉన్న బతుకుంటాడు కదా అని చెప్పి అని అన్నది. ఎవరు? సొంత తల్లి. ఏమంటది? మళ్ళీ వచ్చేయని అడిగింది కదా నా బిడ్డని. అట్టేం కుదరదు, సగం సగం అన్నాక అంతే, సగం సగం అన్నాక అంతే, ఇచ్చేయండి అని అంటుంది. ఇక అప్పుడు రాజుగారు జడ్జిమెంట్ చూడండి, ఏం చేయబాకండి, ఆ బిడ్డని ఈమెకి ఇచ్చేయండి,
కన్న తల్లి హృదయాలు ద్రవించే విధంగా అతని తీర్పులు దేశ దేశాల్లో మారుమోగిపోతున్నాయి. చూడండి, మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం మొదటి వచ్చింది. షేబదేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోను కలిగిన కీర్తిని గురించి విని గూఢార్థం గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. యెహోవా నామమును గూర్చి మొదటి రాజుల గ్రంథము మీరు పెట్టుకోవాలి. అతనికి ఇక నుంచి అయినా ఒక పెన్ను, ఒక నోట్ బుక్ ఉంటే మంచిది. రెండు సార్లు వీలైనంత మట్టుకు చెప్తాము. మీరు ఈ బుక్లెట్ ఫిల్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. పుస్తకాన్ని నింపండి సరియగు సమాధానాలతో. చెప్పేటప్పుడే కొన్ని రెఫరెన్సెస్ చెప్పుకుంటాము, వాటిని చదువుకొని నోట్ చేసుకున్నారనుకోండి ఆ రెఫరెన్స్, దాంట్లో బైబిల్లో చదువుకుంటే వచ్చేస్తాం. ఇవి నోట్ చేసుకోలేదనుకో పక్క వాళ్ళ దగ్గర దొంగి చూడటం ఇవన్నీ జరుగుతుంటాయి. సరే, షేబదేశపు రాణి వచ్చింది. ఏంటి మా ఇతర దేశం కొన్ని మాసాలు బట్టి ఉండవచ్చు. ఇప్పుడున్న రవాణా సౌకర్యాలు ఆనాడు లేవు. ఒంటెల మీద, గాడిదల మీద ప్రయాణాలు, జంతువుల మీద కొన్ని మాసాలు బట్టి ఉండొచ్చు. ఎందుకు వచ్చింది మా ఎంత ప్రయాసైనా యెహోవా నామమును గూర్చి సొలొమోనునకు కలిగిన కీర్తిని గురించి మన కోసం ఎవరు రారు కదా. చూడండి, ఒక దేవుని బిడ్డ కోసం వస్తూ ఉంటుంది. అంత డిసిప్లిన్ చూస్తూ ఉంది. రాజు కూర్చోవటం, ప్రజలు కూర్చోవడం, ఇన్నందించువారు, ఎంత డిసిప్లైన్, ఎంత క్రమశిక్షణ, ఎంత చూస్తుంది. ఆమంటుంది, ఇక్కడున్న దాంట్లో సగమైనా నేను వినలేదే, సగమైనా నేను ఒక రాజును చూడటానికి, దేవుడు ఆశీర్వదించిన బిడ్డను చూడటానికి ఆమె వచ్చిందంటే ఒక అన్యురాలు. సేబంటే ఎవరో కాదండి, యోబు గ్రంథంలో ఉన్నారు శబాయిలు, నరహంతకులకు రాణేమా, అద్దంకి కాదు ఎవరికి. అటువంటి ఆమె వచ్చి ఒక అన్యురాలు ప్రభువును గణపరుస్తుంది. ఏమని చూడండి, నీ యందు ఆనందించి 9వ వచనం, నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. మీద యందు శాశ్వత ప్రేమ ఉంచెను గనక. కనుక దేవుని బిడ్డ మనల్ని బట్టి ప్రభునామం ఘనపరచబడాలి. దేవుని కృపతో నిండి ఉండటం బట్టి సొలొమోను కీర్తి, పేరు, ప్రతిష్టలు ఎంతగా విస్తరించింది. చూడడానికి వచ్చిన రాజులు ఉన్నారు, భూపతులు అందరూ అంటారు, జనములు అంటారు ప్రభువారు. ఎంతగా ఆయన కృప సొలొమోను హృదయంలో, ఆయన కూడా అట్నే ఆరాధించాడు, ప్రభువును గణపరిచినాడు. ఓ లార్డ్ యెహోవా, దెర్ ఈస్ నో గాడ్ లైక్ అన్టు యు. పైనున్న ఆకాశం అందైనను క్రిందున్న భూమి అందైనను నీ వంటి గొప్ప దేవుడు లేడు. ప్రభువును గణపరిచినాడు. ప్రభు తన బిడ్డను ఎంతైనా ఆశీర్వదించినట్లుగా చూస్తాము. అట్లా ప్రభువు తన బిడ్డ ద్వారా మహిమ పొందాలని కోరుచూ ఉన్నవాడుగా ఉంటూ ఉన్నాడు. అక్కడ చూస్తాం మనం ఒక అంశం. రండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనం చదివి సహాయం చేయండి. ఆయన తల్లి యోగులు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉన్నది. చెప్పగా అంచుల మట్టుకు నింపిరి.
సాలొమోను 11వ వచనం. గలిలయలోని కానాల్లో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తగి తన మహిమను మనకు తెలిసిన విషయం. 9వ వచనం కూడా చూడండి. 9వ వచనం. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయినా ఇప్పుడు అతిథులకు వివాహానికి వచ్చినటువంటి బంధువులకు సరిపడా ద్రాక్షరసం లేదు, ఉన్నది అయిపోయింది. ప్రభు తల్లి వచ్చి చెప్పారు, ప్రభు అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని చెప్పారు. తదనంతరం ఏం జరిగింది? ఇప్పుడు అయిపోతే ఎట్లా? కావాలి కదా, సృష్టికర్త అయిన దేవుడే అక్కడ ఉన్నాడు. ప్రభు వారు చెప్పారు, అక్కడ ఉన్న వారిని 6 రాతి బాణలు ఉంచబడ్డాయి, 2 తూములో 3 తూములో పడతాయి, వాటిని నీళ్లతో నింపమన్నారు. అంచు దాకా నింపారు. ఇప్పుడు అంటారు ప్రభువారు అవి తీసుకొని పోయండి అన్నారు. సాంబార్ బకెట్లో నీళ్లు పోసి తీసుకొని పోయండి అన్నారు అనుకోండి, ఎట్లా చేస్తారు మీరు? మరి విచిత్రం. చెప్పిన పని చెప్పినట్లు చేశారు అంతే వాళ్ళు. మన దేవుడు ఉన్నవి లేనట్టుగాను, లేనివి హీ కెన్ డూ ఎనీథింగ్, హీ కెన్ డూ ఆల్ ద థింగ్స్, ఎవ్రీథింగ్, ప్రతిదీను చేయగలడు, అన్నీను చేయగలడు, ఏదైనా చేయగలడు. మన దేవునికి సమస్తమును సాధ్యమే. ఆ నీళ్లు రంగు మారిపోయింది, రుచి అయింది కదా. వాళ్ళు అడిగారు, ఏం ఇది బాగుంది, ఇది టేస్ట్ ఉంది, ఇప్పుడు దాకా పోయలేదే అని అంటున్నారంట. ఎవరు? విందు ప్రధానీయుళ్ళు. రుచి మారిపోయింది, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఎంతగా దేవుడు తన మహిమను బయలుపరిచినాడు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ రాతి బాణల్లో నుంచి ఆ నీళ్లను నింపిన తర్వాత దేవుడు ఆ రాతి బాణల్లో ఆశీర్వదించాడు. మేము ఒంగోలులో చదువుకునే దినాల్లో ఇంటర్మీడియట్లో వస్తువులన్నీ పోయాయి. ఓ పిల్లడు కొట్టేసేవాడు, 20 రూపాయలు కొట్టేసేవాడు, స్టీల్స్ కొట్టేస్తాడు, గ్లాసు కొట్టేస్తాడు. ఇదాన్ని తీసుకునే సంగతి మాకేం తెలుసు? వాడు చెబుతున్నాడు, ఒక రోజు వచ్చి ఏడ్చుకుంటూ వచ్చి, అన్న నీ దగ్గర 17 రూపాయలు తీశాను, అంత లేవు, ఇదిగో 10 రూపాయలు ఉన్నాయి. ఓ అన్న ఇదిగో నీ షూస్ దొంగతనం చేశాను, నేను మార్చబడ్డాను. ఎందుకు చెప్తానంటే ఆ పాత్ర ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఎంతగా నింపబడ్డాడు. ఇన్ దోస్ డేస్ మేము ఒక పిచ్చోడిని చూసాం ఆ పిల్లోడిని. మరి ఈడేంద్ర దొంగతనం చేసి మళ్ళీ అందరికీ డబ్బులు ఇస్తున్నాడు, షూస్ ఇస్తున్నాడు, బట్టలు ఇస్తున్నాడు. ఎంతగా నింపబడ్డాడో. నేను పరిశుద్ధుడుగా ఉండాలి, నేను పవిత్రంగా ఉండాలి, నేను దేవుడు చెప్పినట్టు ఉండాలి. ఎంత మంచిగా, ఎందుకు ఇస్తున్నావురా? నేను యేసు ప్రభువుని నమ్ముతాను. నింపబడిన పాత్ర, నింపబడిన పాత్ర. విజడం ఫ్రమ్ అబౌవ్, విజడం చెప్పండి, విజడం ఫ్రమ్ అబౌవ్, హెల్ప్ ఫ్రమ్ అబౌవ్ అంటాం కదా. అన్ని చేయాల్సినంత దేవుడు మనదే ఉన్నవయ్యా అంట. హెల్ప్ ఫ్రమ్ అబౌవ్, ఇది నింపబడిన పాత్ర. ఇది పైనుంచి వచ్చే దేవుని జ్ఞానం, ఈ లోక జ్ఞానం కాదు. అది తాత్కాలికమే, స్వల్పమైంది, అది అంతగా పనికి వచ్చేది కూడా కాదు. కొంత టైం పని చేస్తుంది. అది ఏది దేవుడు అనుమతించి మంచిగా ఉంటే. పైనుండి వచ్చే జ్ఞానాన్ని మనం కోరుకోవాలని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. జ్ఞానం ఎప్పుడెప్పుడు కావాలి? మంచోడే సండే స్కూల్ పాఠం చదువుతున్నాడు, ఒక్కోసారి ఓపిక ఉండదు, ఆడుతూ పాడుతూ కూడా చక్కగా నెమరు వేసుకుంటూ చదవచ్చు, తప్పేం కాదు. కానీ బైబిల్ ఎట్లా చదువుకోవాలి? మోకాళ్ళ మీద చదివితే దేవుడు బాగా అర్థవంతంగా దేవుణ్ణి అడగాలి. జ్ఞానం ఏం చేయాలి? దేవుణ్ణే మనము అడిగే వారంగా ఉండాలని జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ఎప్పుడెప్పుడు అవసరం? ఈ పిల్లోడి పేరు
సహోదరి వాళ్ళ చెల్లెలు ఇంకొక చిన్న బిడ్డని ఊయలలో చూడమంటుంది. మీరంటే ఓపిక చూస్తారు ఆడపిల్లలు, ఎలాగ పాత్రలు శుభ్రం చేస్తారు. ఇప్పుడు బాయ్స్ ఇదని చూడమన్నాం అనుకోండి, పొద్దుగూకులు అంటారు కదా ఆడపిల్లలు, బాయ్స్ని చూడమన్నాం అనుకో, వాళ్ళు ఏడ్చారంటే ఏం చేస్తారు? లాగి పెట్టి ఒకటి కొడుతుంది. పొద్దుగూకులు ఓపిక ఉండదు, పనుల్లో ఉండదు. అది కూడా కాక చిన్న బిడ్డలు త్వరగా బలహీనం అవుతారు, అనారోగ్య పరిస్థితులు, దిక్కుదోచని పరిస్థితులు. అటువంటిప్పుడు ఏం చేయాలి? అయ్యా మీరే చెప్పరు, సమస్య మీదే కాబట్టి. ఏం చేయాలి? దేవుణ్ణి ఒక పిల్లవాడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే వాడు మోకరించినప్పుడల్లా కుక్క గవ్వని లేస్తుంది. వీడు మోకరించటం ఆలస్యం. వీళ్ళేమో అమ్మ నాన్న నవ్వుతున్నారు, భలేవాడు అవి రెండు ఒకేసారి వస్తున్నారు, కుక్క వస్తుంది, ఈడు వస్తుంది, మనవాడు ఏం ప్రార్థన నన్నా మీరు ఎగతాలు చేసేదని ఆయనకి ఆదరణ కూడా పౌరుషం ఇస్తుంది. ప్రభువా నేను బైబిల్ చదువుకుంటున్నా, ప్రార్థన చేస్తున్నా, అది వస్తుంది, ఏది కుక్క వస్తుంది అంటే కొద్ది సమయానికి ఆ కుక్క రావడం లేదంట. అది మొదలుకొని ఎవరు రాలేదంట, ఎప్పుడు రాలేదంట. ఏం చేసేవరా దాన్ని అంటే, మీరు నవ్వుతుంటే అందుకని నేను దేవుణ్ణి అడిగాను. ఇశ్రాయేలు దేశపు చిన్నది, ఇశ్రాయేల్ నుంచి దేశం నుంచి సిరియా దేశానికి తీసుకురాబడింది. చెరపట్టబడిన బాలిక, ఒక చిన్న బాలిక. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం. ఒక చిన్న పనిపిల్ల ఒక దేశానికి భాష వ్యత్యాసం ఉంటుంది, భాష వేరు. ఆ అమ్మాయి స్థితిగతులు చూడండి, ఇటేనండి. తల్లిదండ్రులు దగ్గర లేరు, నాన్నవాళ్ళు లేరు, స్నేహితులు లేరు, విపరీతమైన దుఃఖము, మానని వేదన. ఒక పనిపిల్ల తన యజమానుని గురించి, బావు గురించి చర్య తీసుకుంటుంది. తన దేశపు ప్రవక్త గురించి జ్ఞాపకం చేస్తుంది. తమ వంశం యొక్క లేదా తన యొక్క దేవుని గురించి వాళ్ళ నయమానుకు భార్యకు తెలియజేస్తుంది. మిమ్మల్ని తీసుకుపోయి పాకిస్తాన్లో పెట్టామనుకోండి అర్జెంటుగా, మళ్ళీ అందరూ ఉండకూడదు, బ్యాచ్ ఉండకూడదు, ఒక్కరిని తీసుకుపోయి పాకిస్తాన్లో పెట్టామనుకోండి, పెద్దగా నోరు తెరవటం, ఏడవటం. అదేగా చేతైంది అది ఒక్కటే, పెద్దగా నోరు తెరవటం, ఏడవటం. పోయిందా లేదా నయమాన కుస్తీ కాదు? పోయిందా లేదా? ఒక సైన్యాధ్యక్షుడు అంత గంభీరమైన వాడైనా, ధైర్యశాలి అయినా, తన యజమానురాలతో చెప్పించి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళేటట్లు చేసినదిగా ఉంటున్నది. ఇతరుల కుష్టి వ్యాధి పోగొడుతూ ఉంటున్నది. తన దేవుని గురించి తెలియజేస్తుంటుంది. ఇందాక చెప్పానే, ఆ పిల్లోడి పేరు పౌలు. పౌలు ఒప్పుకున్నట్లుగా చూడండి ఎంత సాక్ష్యము. ఒక చిన్న సాక్ష్యమైన నింపబడిన పాత్రలు 6 రాతిబాణలు నింపబడ్డాయి. 6 ద్రాక్ష రసం తృప్తిగా తాగుతున్నారు. అబ్బా భలే ఉంది, అబ్బా భలే ఉంది.
ఇప్పుడు దాకా ఎట్ట దాచిపెట్టాడు, ఇప్పుడు దాకా ఎట్ట దాచిపెట్టాడు. ఎంత హ్యాపీగా, ఎంత సంతోషంగా పొందుకున్నారు. ఓ యవన బిడ్డ, నిన్ను బట్టి దేవుడు అంత సంతోషించాలని దేవుడు కోరుచున్నాడు. శేబదేశపు రాణి యెహోవా నామమును బట్టి సొలొమోనునకు కలిగిన కీర్తిని బట్టి ఆమె బయలుదేరి వస్తా ఉంది, చూద్దామని. ఎంత సంతోషమో చూడండి. నింపబడిన పాత్రలు కొన్ని చూస్తూ వచ్చాను. మొదటిదిగా సొలొమోను, ఇంకా ఎవరు? 6 రాతి బాణలు. జాక్ అనే పిల్లవాడు ఉన్నాడు. మనం కూడా అంతే, స్కూల్లో ఉన్నా, చదువులో ఉన్నా కొన్నిసార్లు ప్రార్థించడం చేత కాకపోవచ్చు. ఎవరిని అడగాలి? యాకోబు 1:5 డైలీ చదువుకోండి. రీడ్ ద బైబుల్ ఎవ్రీ డే, ప్రతిరోజు చదవండి. యాకోబు 1:5 దేవుడే తెలియజేస్తాడు. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల చక్కర తాటాడుతున్నంత మనోడు ఆటలాడేటప్పుడు కూడా జ్ఞానం ఉండాలి. మరి ఓడిపోతానో అనొచ్చు. ఓడిపోయినా దేవునికి మహిమ రావాలి. ఒక బ్రదర్ ఉన్నారు. వాళ్ళ పాప ఇంటర్మీడియట్ తప్పితే ఇమానియల్ అన్న వాళ్ళని పిలిపించి కూతుకుడి పిలిపిస్తున్నారు. తప్పే పాప కాదు, ఆ పాప బ్రిలియంట్, తప్పింది. ఇమానియల్ అన్న గారిని పిలిపించి ఎంత మహిమో చూడండి. ఓటమైనా గెలుపైనా నీ ద్వారా ప్రభుకి ఏం రావాలా? మహిమ రావాలి. చదువులో, పాఠశాలలో, కాలేజీలో, దో యు ఆర్ ఇన్ ఎనీ పొజిషన్, ఏమి రావాలా? దేవునికి మహిమ ఇస్తే వస్తుంది. అట్లా నింపబడిన పాత్రగా నీవు ఉండాలని జ్ఞాపకం చేయబడుతుంది. స్నేహితులతో మాట్లాడేటప్పుడు స్నేహితులకు మాట్లాడి వింటారా? స్నేహితులు వింటారా? స్నేహితులు మాట్లాడడం కష్టమే. ఒకే వినగలేదు, స్నేహితులు మాత్రం ఎందుకు వినరు? ఒంగోలులో సుబ్బారావు గారు అని ఉన్నారు. అవన్నీ గుర్తుకొస్తున్నాయి. పరిచర్యకు వచ్చినప్పుడు చెప్పిన మాటలు. ఎలక్ట్రికల్ ఆఫీస్లో పనిచేస్తారు. వాళ్ళ పాప, వాళ్ళ చెల్లెలు మందిరానికి రాదు. ఈ అమ్మాయిని రమ్మంటే, మీరు పోతే చాలే, నేను ఎందుకు అంటది, అడ్డం తిరిగి మాట్లాడుతుంది. ఇక ఈయన పరిచర్యకు వస్తా ఇక ఏడ్చేవాడు అంట. ఉపవాసం ఉంది. ఒకరోజు శనివారం, ప్రభువా నా చెల్లెలే వినకపోతే నేను పరిచర్యకు బయటికి పోతే ఎట్టా? నా చెల్లి వినకపోతే నేను ఎవరికి చెప్పుకోవాలా అని ప్రార్థన చేసి ఉన్న పట్టునే ఉదయాన్నే బట్టలు ఆరేస్తూ అంటుందన్న, అన్నా నేను వస్తున్నాను ఈరోజు మందిరానికి అనగా. ఏమన్నదంటమ్మా? రాంగ్ రూట్లో వచ్చేవాళ్ళు కూడా, అడ్డం తిరిగేవాళ్ళు కూడా సానుకూలం అవుతారు. ప్రభు సహాయం చేస్తాడు, నడిపిస్తాడు. అందుకే జ్ఞాపకం చేయబడుతుంది. మన విశ్వాసాన్ని బట్టి, మన భక్తిని బట్టి బాబేలు పట్టణం నలుగురు ప్రభు బిడ్డలు, శద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు. రాజ్యమే మారిపోతుంది, చట్టమే మారిపోతుంది. వీరి దేవుడే పూజార్హుడు. వీరి దేవుడిని ఇక్కడి నుంచి పూజించలేదు. రాజుగారు చట్టం చేస్తున్నాడు. అందుకే దేవుని బిడ్డ జ్ఞాపకం చేయబడుతుంది. ఏ సమస్యకైనా దేవుణ్ణి అడిగి చేయమని ప్రభు పేరట తెలియజేయబడుతూ ఉంటున్నది. స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫ్రెండ్స్తో మాట్లాడడం కష్టం. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒక చిన్న ఉదంతం. ఒక నీటి మడుగులో ఒక వాగు, 2 మంచి చేపలు ఉన్నాయంట. దే బోత్ వర్ ఫ్రెండ్స్. అవి 2 స్నేహితులు. ఆ చేపలు 2 ఏంటి? మీలాగనే ఫ్రెండ్స్. ఒకటేమో నమ్ముకుంది యేసు ప్రభుని, ఒకటేమో నమ్ముకోవాలా. ఇట్లనే వేసవి వచ్చింది. వేసవి వచ్చినప్పుడు ఈ నమ్ముకొని చేపల్ని పరిగెత్తుకుంటూ వచ్చింది. అరే నాకెందుకు గుండె దడగా ఉంది, ఈ నీళ్ళేమో ఎండిపోయేటట్టున్నాయి, వాళ్ళు వస్తారేమో. ఎవరు?
బుట్టలోళ్ళు వస్తే ఇంక ఎత్తుకుపోతారు, నాకు భయంగా ఉంది, ఎట్ట చేయాలి అని. నాకేం అట్లా అనిపించలేదు, మనం చచ్చిపోతామని అనిపించటం లేదురా. యేసు ప్రభు నమ్ముకో, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందుకుంటారని చెప్పింది. నువ్వు మాట్లాడేది యేసు ప్రభు గురించి చెబుతావు కానీ సొల్యూషన్ చెప్పవు. నీళ్ళు ఎండిపోతున్నాయి దీనికి దానికి ఏం సంబంధం అని పేచి పెట్టేది. మళ్ళా పోతుంది హ్యాపీగా నీళ్ళలో పాచిలో నాచులో పీచులో ఇష్టానుసారమైన జీవితం ఇష్టలేడు తిరిగి వచ్చింది. నీళ్ళు అయిపోతున్నాయి, ఒరు అయిపోతున్నాయి ఇంకెట్ట మనం అని చెప్పి గడగడగడ ఉణుకుతా వచ్చింది. ఈ చేపలు పట్టే వాళ్ళు వచ్చారు, రావడమే పట్టుకున్నారు. ఈ మారు మనసు బంధన చేపనే పట్టుకున్నారు, పట్టుకొని తీసి వదిలేసారు. ఇక తర్వాత ఈ రెండో చేపని కూడా తీసి ఇచ్చేసేటప్పుడు దాని పక్కన పోయి పడ్డది. ఇక ఆ చేప అంటది, ఒరే ఫ్రెండ్ మిత్రమా, ఇదే మన ఇద్దరికి చివరి చూపు, మన ఇద్దరికి చివరి చూపు, అయిపోయా మన జీవితాలని. ప్రభునందు విశ్వాసం ఉంచును, జీవము గల దేవుడు అని సువార్త చెబుతుంది. ఎవరు? ఈ చేప. ఇంకా నీతో మాట్లాడడం అనవసరం, గొంతు మీద కట్టి పెట్టినా నువ్వు అట్నే ఉంటావు, నీతో బలకం నేను అసలు అని చెప్పింది. 2 బుట్టలు వేసుకున్నారు, తీసుకుపోయారు. ఇక ఇంట్లో ఆంటీ వాళ్ళు వచ్చారు, పట్టుకోవటం ఈ మారు మనసు లేని చేపనే పట్టుకొని బూడిద పూసి కత్తి పెడుతూ రక్కిట్టని తోకవరు కసక్కరం పోసేసారు. అబ్బబ్బబ్బా అని లేచింది మంటండి. ఇక అంతలోకి ఉయ్యాల్లో పిల్లోడు పడ్డాడు. ఈయన పట్టుకొచ్చిన వాళ్ళు వీళ్ళు లేరు, బజార్కి వెళ్ళిపోయినాడు. తల్లి పిల్లోడే ఉన్నాడు. ఆ పిల్ల ఉయ్యాట్లో బిడ్డ పడ్డాడని ఏం పోయింది, చేపల సంగతి మర్చిపోయింది. ఎక్కడి నుంచో వచ్చింది జడివాన, విపరీతం వర్షం వచ్చింది. ఈ 2 కొట్టుకుపోయాయి. ఏ 2 ఫ్రెండ్స్ కొట్టుకుపోయాడు. ఇక అప్పుడు అంటుంది ఈ మారు మనసు లేని చేప, నేను కూడా నమ్ముకుందాం అనుకుంటున్నాను, బెరాకలో వీవేసి కూడా వద్దామనేది అనుకుంటున్నాను, తీర్మానము చేసుకుందాం అనుకుంటున్నాను అని. నువ్వు అనుకుంటా ఉండరా, ఇప్పుడు తెగింది తోకేను, ఈసారి నడుము తెగిన దాకా నువ్వు రావు అని ఈ చేపన. లేదు నేను వస్తాను, ఈ దేవుడు గొప్పవాడు, నేను కూడా నమ్ముకుంటాను. మన దేవుడు ఎవరంటమ్మా? జీవము గల దేవుడు, నింపే దేవుడు, లేకపోయినా ఉన్నట్టు చేసే దేవుడు, మృతులను సజీవులుగా చేసే దేవుడు. ఆ మాట చదువుకుని ముగించుకున్నాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమా పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం అందరం చదువుకుంటాం. 17వ వచనం, తను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా